వెల్కమ్ టు 9KMS న్యూస్ టీవీ. నరకానికి నకలుగా మారిన రోడ్డును నిర్మిస్తారా లేక మున్సిపల్ కార్పొరేషన్ను ముట్టడించమంటారా లేదా కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించాలా చెప్పాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ను ప్రశ్నించారు నగరంలోని 47వ డివిజన్ పరిధిలోని ఆమీర్ నగర్ బస్తీ వాసులు. గత నెల రోజులకు పైచిలుకుగా తమ బస్తీలో సైడ్ డ్రైన్ నిర్మించి రోడ్డు నిర్మాణం చేస్తామని రోడ్డున తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసి నెలలు గడుస్తున్న తమను పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము నరకయాతన అనుభవిస్తున్నామని, గల్లీలో తరచూ రాత్రివేళలో ప్రమాదాలకు గురవుతున్నామని, నడిచేందుకు వీలు లేకుండా ఇబ్బందికరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 9వ తేదీన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆగిపోయాయని, తాము తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని, త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బస్తీ వాసులమంతా కలిసి స్థానిక కార్పొరేటర్ ద్వారా మున్సిపల్ కమిషనర్ను కలిసి విన్నవించి తమ గోడు వెళ్లబోసుకున్నామని, కమిషనర్ స్పందించి పనులు జరిగేట్లు తక్షణమే నోటీసును సంబంధిత కాంట్రాక్టర్కు జారీ చేస్తామని చెప్పారన్నారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి 12 రోజులు దిగ్విజయంగా గడిచినప్పటికీ తమ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారి, పనుల నిర్మాణంలో పురోగతి లేదని, ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పోయిందని వాపోయారు. రోడ్డుపై నడవాలంటే ప్రస్తుతం దినదిన గండంగా మారిందని, గల్లీలో ఆటోలు రావడం లేదని, గర్భిణీ స్త్రీలు నరకయాతన అనుభవిస్తున్నారని, బైక్ పై వెళ్లడం కష్టతరంగా మారిందని, కనీసం నడిచి వెళ్లడానికి వీలు లేకుండా ఉందని మండిపడ్డారు. అసలు మున్సిపల్ కమిషనర్ కు కాంట్రాక్టర్ కు మధ్య ఉన్న ఫెవికాల్ బంధంతోనే పనులు ఆగిపోయాయా లేక కమిషనర్ కాంట్రాక్టర్ కు నోటీసు ఇవ్వడానికి నెలలు కావాలా అని ప్రశ్నించారు. ఈ విషయమై పలువురు స్థానికులు పని ఎప్పుడు పూర్తి చేస్తారని కాంట్రాక్టర్కును అడగగా అప్పుడు ఇప్పుడు చేస్తానని బుకాయిస్తున్నాడని, పనిచేసే శక్తి లేకుంటే ఎందుకు టెండర్ వేశారో చెప్పాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు. సైడ్ డ్రైన్ నిర్మించి నెల రోజులు కావస్తున్నప్పటికీ వాటర్ క్యూరింగ్ లేక నాసిరకంగా తయారవుతుందని, ఈ పనులను పర్యవేక్షించే సంబంధిత మున్సిపల్ డీలు పత్తా లేకుండా పోయారని, అమ్యామ్యాలు పుచ్చుకున్న అధికారుల తీరు నిర్లక్ష్యపు నిలువుటద్దంగా కనిపిస్తోందని ఆరోపించారు. గతంలో ఈ పనులు మంజూరై ఉండి పనులను ప్రారంభించడంలో స్థానిక కార్పొరేటర్ సహకరించడం లేదని ఆరోపణలు చేసిన సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పుడు స్థానిక 47వ డివిజన్ కార్పొరేటర్ సంబంధిత టెండర్పై సంతకం పెట్టాక పనులు ప్రారంభం అయ్యాక రోడ్డు నిర్మాణంలో జాప్యం చేయడం నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా మున్సిపల్ కమిషనర్ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ప్రశ్నించిన వారిని బెదిరించడం వంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కాంట్రాక్టర్ పనులు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తాడని కారణంతో టెండర్ వేయకుండా స్థానిక కార్పొరేటర్ నాడు అడ్డు చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ కావాలని టెండర్ వేసి తమ కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేట్లు ఆదేశాలు జారీ చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ను ముట్టడిస్తామని, దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షేక్ అయ్యూబ్, ఫిరోజ్, షేక్ అబ్దుల్లా, ఇర్ఫాన్, డాక్టర్ పోచాలు, అబ్దుల్ కుద్దూస్, జాఫర్, అహ్మద్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. మా రోడ్డుకు ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఇబ్బంది అవుతుంది. ఆటోలు పోతలేవు, బండ్లు పోతలేవు, మనుషులు కూడా నడచడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బాగా ప్రాబ్లం అవుతుంది. రోడ్డుకు బాగా ఇబ్బంది అవుతుంది. మీరు మోరి కట్టిండ్లు, రోడ్డు చెత్తలేరు, అందరూ పడిపోతారు. బండ్ల మీద, సైకిళ్ళ మీద అందరూ అడ్డం పడిపోతారు. మా ఆయన కూడా పడిపోయింది, దెబ్బ తాకింది. అక్కడ హాస్పిటల్ వాళ్ళని మాకు రోడ్డు చెయ్యాలి. అందరికీ నమస్కారం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम शेख अयूब है, मेरे साथ अब्दुल्ला है, फरोज़ है। ये बोलने का मतलब ये है कि जो है ना, ये रोडों के ताल्लुक से जो बात कर रहे हैं, ये मोहरियाँ बना के जो है ये लोग छोड़ के चले गए। काम नहीं हो रहा है यहाँ पर। काम इसलिए नहीं हो रहा कि जो है ना रोड सही नहीं हो रही, लोग आने जाने के लिए मुश्किल हो रही, छोटे बच्चे गिर जा रहे हैं, ऑटो नहीं आ रहा, रिक्शा नहीं आ रहा, साइकिलों पे जाने वाले गिर जा रहे हैं, प्रेगनेंसी के औरतें जो है ना, औरतों इसमें इतने सफ़र हो रहे हैं जो है ना ऑटो में जाने के लिए। ये रोडों का करो अच्छा रहता। सारे करीमनगर में रोडा बन जा रहे हैं, सारे करीमनगर में जो है ना रोडा बन गए। यहाँ पर रोडा जो है ना नहीं हो रहा है। क्यों नहीं हो रहा है? यहाँ का काम कराइए। यहाँ पर अच्छा रहता। ये धूल की वजह से जो है ना हम लोगों को जो है ना हार्ट अटैक पेशेंट ना हो जा रहे हैं यहाँ पर।
तबीयतें ख़राब हो जा रहे हैं हमारे सब लोगों के। तो करिए आप लोग ये जो ना काम कराइए। और कमिश्नर साहब से ये रिक्वेस्ट है हमारी कि जो ना प्लीज़ जो है ना उन्होंने टेक केयर करना हमारे लिए। और ये जो ना बहुत अच्छा महिला है हमारा, खाली रोड के ताल्लुक से ये जो है ये हमारा महिला पीछे हो जा रहा। अगर रोड बन जाएंगी तो कॉलोनी के वैसा दिखेंगे हमारा महिला है। तो ये बोलने का था हमारे पूरे लोगों की तरफ से, समझे आप। बहुत बहुत शुक्रिया, थैंक यू सो मच। हमारा काम वी आर वेरी अप्रिशिएट टू यू सर। सो कमिश्नर साहब को ये रिक्वेस्ट है हमारा, ये पेपर के साथ हम लोग उनको रिक्वेस्ट कर रहे हैं, प्लीज़ हमारा काम करिए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज 47 डिवीज़न के ताल्लुक से यहाँ पर रोडों के एतबार से यहाँ की आवाम जमा होकर हम बड़े जो भी है, मैं हूँ, अयूब भाई है, हमारे अब्दुल्ला भाई है, इरफान है, तकरीबन लोग यहाँ पर मौजूद है। इसलिए मौजूद है कि चंद दिन पहले यहाँ पर कारपोरेटर साहब के ख़िलाफ़ यानी कोई टेंडर डाले थे। यानी कौन? बाबूजानी भाई के बेटे शब्बीर बाबूजानी साहब के भाई शब्बीर ने यहाँ पर टेंडर डाले थे। थोड़े दिन इनके बीचों में गुफ्तगू भी चली कि किसी इन्हों बोले कि इन्हों नहीं करने दे रहे, उन्हों बोले कि इन्हों करने नहीं दे रहे। उसके बाद हम कारपोरेटर साहब के पास गए कि महल्ले की आवाम ने आपको वोट देकर भारी मेजॉरिटी से यहाँ पर जिताई, तो अब काम नहीं करने की वजह क्या है? उसके बाद कारपोरेटर साहब ने टेंडर पर सिग्नेचर कर दी और करके कहा कि कंट्रैक्टर को कहा कि यहाँ पर काम शुरू कर दिया जाए। उसके बाद 1 महीना 10 दिन भी नहीं चला, 15 दिन भी काम नहीं चला। उसके बाद काम को रोक दिया गया। काम रोकने के बाद उनको पूछा गया कि जब तक आप कारपोरेटर साहब सिग्नेचर नहीं करे तो आप लड़ रहे थे आवाम को लेकर। कमिश्नर ऑफिस को आप हम को लेके गए, पूरी आवाम, पूरे गली की आवाम मिलकर तुम्हारे साथ कमिश्नर ऑफिस को आई। आपको टेंडर नहीं मिलेगा। आप एक बात करें, टेंडर मिलने के बाद आप टेंडर क्यों रोके? परसों मेरे सामने एक बच्चा फ़ोन करके पूछा कि आप काम रोकने की वजह क्या है? तो पैसे नहीं है बोले। अगर जब आपके पास पैसे नहीं थे तो टेंडर लिए क्यों? और आवाम को परेशान कर रहे क्यों? यहाँ पर न चलने के लिए बहुत मुसीबत हो रही, बच्चे स्कूलों को जाने के लिए मुसीबत हो रही। मैं परसों में हाल ही में यही गली का वाक़या है कि एक की डिलीवरी के वक्त एक को बेटी हुई। बेटी होने के बाद वो लड़की को ऑपरेशन होने के बाद चलने नहीं आ रहा था। ऑटो वाला जो है रोड को देखकर रोड पर छोड़ के चले गया। इसकी जिम्मेदारी कौन लेते? क्या कंट्रैक्टर लेना चाहते? क्या कंट्रैक्टर साहब की जिम्मेदारी है या कमिश्नर साहब की जिम्मेदारी है? और हम ये कहना चाह रहे हैं कमिश्नर साहब से, अगर आज के बाद अगर कोई भी हालात यहाँ पर गुजरे या किसी को भी मुसीबत हुई तो उसके ज़िम्मेदार कमिश्नर साहब होंगे और कंट्रैक्टर रहेंगे। और हम ये इतलाक दी जाती है कि कमिश्नर साहब को हम आपसे रिक्वेस्ट करते हैं पूरी आवाम के ज़रिए से कि हम आप तक ये नोटिस पहुंचाई थी, तो आपने कहा था उनको वार्न भी दिए थे। और 12 तारीख को हम जो है ना इसका आपको इसकी इम्प्लीमेंट कर रहे थे, तो आपने कहा था कि चंद दिनों में 10 दिन में जो है ना काम शुरू करते बोले। आज को 15 दिन हो गए, यहाँ पर काम शुरू नहीं हुआ। या आप काम को आगे बढ़ाइए या ऐसे कंट्रैक्टर के जो है ना कंट्रैक्टर को ब्लैक लिस्ट में डाल दीजिए। ये हमारी डिमांड है। और अगर 2-4 दिन के बाद अगर काम को स्टार्ट नहीं करेंगे तो हम आवाम पूरी मिलकर रोड पे निकलेंगे और कमिश्नर ऑफिस के सामने भी आकर धरना करेंगे। पास ले लेके आना था जूम करके इसमें डाल ली, चलने नहीं आ रहा है। आज राइट लिया ये मैं रहना था सपना मार के थोड़ा पकड़ा था गली पूरी पाएगा ना मिला वाला था दिखता हूं क्या बैठ के नहीं कर रहा
उस दिन दिए थे और